తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 28న సెలవు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్లు. కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి జిల్లా అంతా అతలాకుతలమైంది. చెరువులు, కుంటల నుండి వాగులు నదులుగా మారి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డిలోని పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. జిల్లాలోని నల్గొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ లోని నాగపూర్ లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరులో 19.1 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 18.9 సెంటీమీటర్లు, దోమకొండలో 16.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో రామయ్యపేటలో 16 సెంటీమీటర్లు, మెదక్ లోని మరో 2 ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. పోచారం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. అన్ని గేట్లు ఎత్తి నీళ్లు కిందకి పంపుతున్నారు. కానీ భారీ ఎత్తున వస్తున్న వరదకు ప్రాజెక్టు పై నుంచి దూకుతుండటంతో ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడింది. ఏదైనా జరగకూడనిది జరిగితే ప్రాజెక్టు ప్రమాదంలోకి వెళ్తుందని చెప్తున్నారు. ప్రాజెక్టు నిండడంతో వరద నీరు డ్యాం పై నుంచి దూకుతున్నాయి. మరోవైపు ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడింది. దీంతో ఏ క్షణమైనా ప్రాజెక్టుకు ప్రమాదం సంభవించవచ్చునని అధికారులు ప్రకటించారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 14 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు అధికారులు. ఫస్ట్ టైం